పెద్దపల్లి నియోజకవర్గంలో అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు అందుబాటులోకి తెచ్చామని ఎమ్మెల్యే విజయ రమణారావు అన్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పెద్దపల్లి నియోజకవర్గంలోని 6 గ్రామాల్లో ఏకగ్రీవంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు సర్పంచులుగా ఎన్నికయ్యారు. ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా ఉండే కాంగ్రెస్ పార్టీకి చెందిన వారిని సర్పంచ్లను ఎన్నుకుంటే మరింత అభివృద్ధి సంక్షేమం ప్రజలకు చేరువ అవుతుందన్నారు. కరీంనగర్ జిల్లా వీణవంకలో ఏర్పాటు చేసిన బ్రాండీ షాప్ ను తొలగించాలని కాలనీ వాసులు రోడ్డుపై బైఠాయించి నిరసన చేపట్టారు. ఈ మధ్యనే బ్రాండీ షాప్ టెండర్ రావడంతో ఓ ఇంటి ఓనర్ బ్రాండీ షాప్ యొక్క ఓనర్లతో కుమ్మక్కై బ్రాండీ షాప్ పెట్టాడు. బ్రాండీ షాప్ వల్ల క్రాస్ గా ఉండే కాలనీ మందుబాబులకు అడ్డాగా మారిందని కాలనీ వాసులు ఆపోతున్నారు. కలెక్టర్ స్పందించి వీణవంక రోడ్డులోని బ్రాండీ షాప్ ను తొలగించాలని స్థానికులు డిమాండ్ చేశారు. మహబూబాబాద్ జిల్లా మహమూద్పట్నం గ్రామంలో ధాన్యం కొనుగోలు చేయాలంటూ ఓ రైతు టవర్ ఎక్కి నిరసన చేపట్టాడు. మురళి అనే రైతు ధాన్యాన్ని విక్రయించడానికి కొనుగోలు కేంద్రానికి తెచ్చి 15 రోజులు అవుతున్నా కొనుగోలు చేయకుండా తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశాడు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని రైతుకు నచ్చజెప్పడంతో మురళి ఆందోళన విరమించుకున్నాడు. స్థానిక ఎన్నికల నేపథ్యంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట రాష్ట్రీయ సరిహద్దులో పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఎన్నికల నిబంధనలను ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా పాటించాలని సిఐ నాగరాజ్ తెలిపారు. ప్రయాణాల్లో 50,000కు మించి నగదు తీసుకెళ్తుంటే ఖచ్చితంగా ఆధారాలు చూపించాలని, లేదంటే నగదును సీజ్ చేస్తామని హెచ్చరించారు. ఎన్నికలు ప్రశాంతంగా జరిగే విధంగా అందరూ సహకరించాలని కోరారు. జనగామ జిల్లా కలెక్టరేట్ లో తెలంగాణ తల్లి విగ్రహాన్ని కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ ఆవిష్కరించారు. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో కలెక్టరేట్ ప్రాంగణంలో నెలకొల్పిన తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో డీసీపీ రాజమహేంద్ర నాయక్, అదనపు కలెక్టర్లు పింకేష్ కుమార్, బెన్ షోలాంలు పాల్గొన్నారు. హైదరాబాద్ లోని అమీర్పేట్ అన్నపూర్ణ బ్లాక్ లో అగ్ని ప్రమాదం జరిగింది. 2వ అంతస్తు నుండి దట్టమైన పొగలు రావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ డిజాస్టర్ సిబ్బంది మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.